డానపురం ఎస్సీ కాలనీకి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం ముందు నిరసన చేపట్టారు. 79 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన దళిత కాలనీకి తాగునీరు అందకపోవడం దారుణమని నాయకులు విమర్శించారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. ప్రయత్నం చేయాలా. మేము ఇంతటితో ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఎందుకంటే ఈరోజు సచివాలయం ముందు చేసినటువంటి కార్యక్రమంతో మా పోరాటం ముగిదు. ఇది ప్రారంభం మాత్రమే. ఈ డానాపురం ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య పరిష్కారమయ్యే వరకు మరి వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ సంఘాలు, 2 సంఘాలు కూడా పోరాడితే రేపు 4వ తేదీన ఆదోన్లో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది. అట్లాగే ఆగస్టు 24వ తేదీన కలెక్టరేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. కాబట్టి ఇది పోరాడేది ఆపేది లేదు. పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తక్షణమే ఎస్సీ కాలనీకి నీళ్ల సమస్యను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు.